దమ్మరి దమ్ బిట్టి జై హం. ఏయ్ బ్యాచిలర్స్ క్యాసెటే టైటానికా? నో వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే, మీరనుకున్నట్టు ఏది కాదు. ఇది అది. అదంటే ఏదే? అబ్బా అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. అబ్బా ఇంకా సీన్స్ రావటం లేదు. అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్క్ టపా. అబ్బా కాముకుందండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. ప్రతి మన్మద కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారి? దాన్ని కూడా లేకవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ కానీ అదొప్పని చేయలేదు కదా. అయ్యో పేకమొక్కలు, అయ్య బాబాయ్, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండ కన్నా నేటి. అయ్యి బాబోయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాటర్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో ఇప్పుడు ఎలాగా? తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో అప్పికాడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు విని. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్, నాకేటైనదే? అమ్మాయి మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోయాను. టీవీలో బొమ్మను చూసి పడిపోయాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొస్తా. నాన్న చెప్పను. సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షట్ అప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నన్ను చూసింది మహాభారతమా? క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి
ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవేం మాటలు కలెక్షన్స్ కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా ఏయ్, చచ్చిపోయినా? బావేంటే బావా? నేను అసలే బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ ప్లేన్ లేవా? ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే స్మూత్గా పగిలిపోవాలి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది పర్వాలేదు చెల్లి ఏం తేడా రాదు ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది బేబే, ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్, వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలే. ఏయ్, నీ వేరే చెప్పాలి. ఎలా పోతాలే భయ్యా మెయిన్ ఆన్ చేసుకో మెయిన్ ఆన్ చేసుకుంటామా? వేసుకోమండి మెయినా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు నేను తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకల్లా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా తయారైపోయింది. అసలు సార్, లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లే శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, అబ్బబ్బబ్బా, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళని చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు, అన్నా నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టని పట్టిందన్నా అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా అరగం కదన్నా బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అదా. నార్మల్, ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడ్ లో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళాని నోరు తెరిచావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా?
చేసుకోవచ్చన్న. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5 కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా. కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్న. చేసుకోవచ్చంటవా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి